వీరబ్రహ్మ జై గోవిందబాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. 2026వ సంవత్సరం మే మాసం సింహరాశి వారి యొక్క రాశి ఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందబాంబ జై. వచ్చినటువంటి ఫలితం 2. ఇది చంద్ర భగవానుడికి సంబంధించిన ఫలితం. ఓవైపేమో తీక్షణమైనటువంటి అష్టమశని నడుస్తోంది, సానుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు రావట్లేదన్నటువంటి ఆందోళనలో ఉన్నటువంటి మీకు అంగారకుడు, ప్రత్యేకించి దేవగురువు అయినటువంటి బృహస్పతి, శుక్రుడు, బుధుడు ఇటువంటి కొన్ని గ్రహగతులు మారుతున్నటువంటి లేదా గోచారవశాత్తు వాటి యొక్క స్థానాల వల్ల అష్టమ శనిలోనూ అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. ఎంతో కాలంగా మీకున్నటువంటి ఆటంకాలు తొలగిపోతాయి. అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాన్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. దైనందిన జీవితంలో ఎంతో ప్రయత్నం చేస్తున్నా సఫలీకృతం కావట్లేదన్నటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సమసిపోతాయి, అనుకూలవంతమవుతాయి. యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో మీ యొక్క దైనందిన జీవితం ఉండబోతుంది అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. మీ యొక్క ఖ్యాతి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో కార్యాలయంలో మీ యొక్క ప్రత్యేకత పెరగటంతో పాటుగా మీ యొక్క స్థాయి పెరగటం, యోగదాయకమైనటువంటి పరిస్థితులకు కారణమవటం, సానుకూలవంతమయ్యేటువంటి అవకాశం కనిపించటం వల్ల చాలా బాగుంటుంది, యోగదాయకంగా ఉంటుంది. సానుకూలవంతమైనటువంటి జీవన విధానం వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎక్కడైతే ఉద్యోగం కోల్పోతాం అనుకుంటున్నామో, ఎక్కడైతే కార్యాలయంలో మన పనితీరు సరిగ్గా నచ్చక యాజమాన్యం మనల్ని తీసేస్తుందో, లేదా ఎక్కడ యజమానులు మనకి వ్యతిరేకంగా ఉన్నారనుకుంటున్నారు అక్కడే మీకు అగ్రతాంబూలం ఇవ్వబడుతుంది. మీ పనితీరు, మీకున్నటువంటి నిజాయితీ, మీకున్నటువంటి కార్యదీక్షత కారణంగా ఉద్యోగంలో ప్రమోషన్లు లభిస్తాయి. లేదా కొత్త ఉద్యోగం కోసం మీరు చేసే ప్రయత్నం ఖచ్చితంగా సఫలీకృతమయ్యేటువంటి అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు, రాబడుల విషయంలో సానుకూలవంతమైనటువంటి పరిస్థితులను మీరు తప్పకుండా చూసేటువంటి అవకాశం ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు అవ్వచ్చు, దూరదేశానికి సంబంధించినటువంటి స్థితిగతులు, మీ యొక్క అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్ని మీరు చూస్తారు. మిత్రుల యొక్క సహాయ సహకారాన్ని కూడా మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది. సింహరాశి జాతకుల యొక్క జీవన గమనంలో అష్టమ శని కారణంగా కేవలం కొన్ని చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు, జీవిత భాగస్వామితో అనవసరమైనటువంటి విరోధాలు, కొన్ని విషయాల్లో మీ ఇద్దరికీ ఎటువంటి ఇబ్బంది లేకపోయినప్పటికీ కూడా, సఖ్యతగా ఉన్నప్పటికీ కూడా కొన్ని విషయాల్లో మూడో వ్యక్తి వల్ల మీకు ఇబ్బందులు కలగటం, కుటుంబానికి సంబంధం లేనటువంటి వేరే వ్యక్తి వల్ల వాదించుకోవటం, భార్యాభర్తల మధ్య తగవు రావటం, తత్ఫలితంగా ఇద్దరి మధ్య కూడా దూరం పెరిగిపోవటం, ఇవి జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కుటుంబ జీవితం, జీవిత భాగస్వామి పట్ల అర్థం చేసుకునేటువంటి వైఖరిలో ఉండండి. అనవసరంగా మూడో వ్యక్తి యొక్క ప్రస్తావన వల్ల అన్యోన్యమైనటువంటి దాంపత్య జీవితంలో ఇబ్బందులు కలుగజేసుకునే ప్రయత్నం, పొరపాటును కూడా చేయకండి. సంతానానికి సంబంధించినటువంటి అంశాలు, వాళ్ళకు సంబంధించినటువంటి అభివృద్ధి, వాళ్ళకు సంబంధించిన బరువు బాధ్యతల గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశం ఉంది. వాళ్ళ యొక్క విద్య, ఉద్యోగం, భవిష్యత్తు యుగదాయకమవుతుంది. సానుకూలవంతమైన ఫలితాలు తప్పకుండా మీకు లభించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా సింహరాశి జాతకులు ఎక్కడ కోల్పోయామో, ఎక్కడ మాట పడ్డామో అక్కడే మళ్ళీ నించోవటంతో పాటుగా ఉన్నతమైనటువంటి స్థితిగతుల కోసం మీరు చేసే ప్రయత్నం తప్పకుండా సఫలీకృతం అవుతుంది. గృహ ప్రవేశం అవ్వచ్చు, గృహ సంబంధమైన అంశాలకి అనుకూలం, కొత్త ఇల్లు కట్టుకోవటం, కొత్త గృహాన్ని కొనడం,
కొత్త ఇంట్లోకి వెళ్ళడానికి చేసే ప్రయత్నం, ఇవన్నీ కూడా యోగదాయకం. వీటన్నిటికీ కూడా ఇది అత్యంత అనుకూలవంతమైనటువంటి సమయం. ఎంతో కాలంగా తీవ్రంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి పాత బకాయిలు వసూలు అవుతాయి. బ్యాంకు లోన్లు అవ్వచ్చు, ఆర్థిక సంస్థల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి లోన్లు అవ్వచ్చు, ఇవి తప్పకుండా మీకు మంజూరవుతాయి. ప్రభుత్వం నుండి కానీ ఆర్థిక వ్యవస్థల నుండి కానీ మీకు రావలసినటువంటి, మీకు చెందవలసినటువంటివన్నీ కూడా మీకు తప్పకుండా లభించేటువంటి అవకాశం కనిపిస్తుంది. రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కొంత ముందుగా జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల వల్ల ఖచ్చితమైనటువంటి పదవీ ప్రాప్తిని పొందేటువంటి అవకాశం ఉంది. ఏకాగ్రతతో కూడినటువంటి విద్య చేత విద్యార్థులు ఉన్నతమైనటువంటి ఉత్తీర్ణతని సాధించే అవకాశం ఉంది. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి యోగదాయకమైన కాలం, అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు లభించే అవకాశం తప్పకుండా కనిపిస్తుంది. మరిన్ని అనుకూలవంతమైనటువంటి అంశాలు పొందడానికి సింహరాశి జాతకులు విశేషించి ఆదిత్య హృదయాన్ని అనునిత్యం పారాయణ చేయటం, సూర్య భగవానుని నమస్కరించటం చాలా అనుకూలవంతమైన ప్రయోజనాలకు కారణమవుతాయి. ఆర్థికపరమైనటువంటి సంపదే కాదు, కార్యాలయంలో మిమ్మల్ని నాయకత్వ లక్షణాలతో అద్వితీయంగా అగ్రస్థానంలో నిలబెట్టే ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తాయి. ఒక పంచముఖి రుద్రాక్షని, మహాకాల భైరవరక్షని మీ మెళ్ళలో ధరింపజేసుకునే ప్రయత్నం చేయండి. దీర్ఘకాలికంగా శత్రుత్వం ఉన్నటువంటి వ్యక్తులు అవ్వచ్చు, నరఘోష, నరదిష్టి, నరపీడలు అవ్వచ్చు, పటాపంచలయ్యే అవకాశం కనిపిస్తోంది. తంత్రమాల చూర్ణం చేత అనునిత్యం స్నానం చేయటం వల్ల ప్రతిబంధకాలు, ఆటంకాలు తొలగిపోయి కొత్త అవకాశాలు మీ దరికి చేరుతాయి. ఆర్థికంగా ఉన్నతమైనటువంటి స్థితిగతులకు వెళ్ళటానికి మీరు చేసే ప్రయత్నం తప్పకుండా సఫలీకృతమయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరిన్ని వీడియోలు చూడటానికి మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.